అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజైతే నా డైలీ రొటీన్ వీడియోలో ఉంటుంది. నేను 4 గంటలకైతే లేచాను. 4 టు 7 గంటల వరకు చేసుకున్న పనులు అయితే వీడియోలో ఉంటాయి. ప్రతి ఒక్కరూ చూస్తూ ఉండండి. నేనైతే కుంకుడుకాయలు వేడి నీళ్ళు అంటే వైకుంఠ ఏకాదశి కదా, గుడికి వెళ్ళాలి కదా అని కుంకుడుకాయలు అయితే కొట్టేసుకుంటున్నాను. అలాగే బాగా గొంతు నొప్పిగా ఉంది. కొంచెం వేడి నీళ్ళు పెట్టుకున్నాను గ్లాసులో, అవి వేడి నీళ్ళు తాగడానికి నాకు పెట్టేసుకుని కుంకుడుకాయలు కొట్టేసుకుని పక్కన పెట్టుకుని, మరి మనకి గిన్నెలు కడగాలి, వాకిలు జిమ్మాలి, మన పనిలో ఉంటాయి కదా, తెలిసినాయి కదా. మరి గిన్నెలన్నీ కడిగేసి పక్కన పెట్టేశాను. నేను ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వండుతాను కాబట్టి నాకు మసి ఎక్కువ ఉంటుంది, మస్తాకులు ఎక్కువ ఉంటాయి. అలా చూసి ఏమనుకోవద్దు. తర్వాత వాకిలి నీళ్లు కొట్టేసేసి ముగ్గు అయితే ముగ్గు పెట్టేసినాను. మరి పెద్దగా అయితే ముగ్గులు అయితే రావు, నాకు వచ్చిన దానిలో ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. మరి నా ముగ్గు ఎలా ఉంది, బాగుందా లేదా చెప్పాలి మరి. అలాగే నా ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. చేసే ఒక కామెంటు నాకు 100 ఏనుగుల బలాన్ని అయితే కలిగిస్తుంది. ఎందుకంటే మీరు చేసే లైక్ కామెంట్ ద్వారానే కదా నా వీడియో అన్నది ఎలా ఉంది అని నాకు తెలిసేది. నా డైలీ రొటీన్ చూస్తూ ఉండండి. ఇప్పుడైతే పొయ్యి మంట వేసిస్తాను. పొయ్య మీ అందరూ తెలుసు కదా, నేను కట్టెల పొయ్యి మీద నీళ్ళు పెడతానని కట్టెల పొయ్యి మీద నీళ్ళు పెట్టేసుకున్నాను చక్కను. తర్వాత వంట డ్యూటీకి వచ్చేసి చిక్కుడుకాయలు గిల్లేసుకుని పక్కన పెట్టేసి వేడి నీళ్ళు చక్క ఫ్రెష్ అయిపోయినాయి. మరి ఫ్రెష్ అయిపోయి వచ్చేసేలోగా నేను చిక్కుడుకాయలు కూడా ఉడికిపోతాయని పొయ్యి మీద పెట్టేశాను. కట్టెల పొయ్యి మీద చిక్కుడుకాయలు పెట్టేశాను. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చిక్కుడుకాయలు కూడా ఉడికిపోతాయని ఫ్రెష్ అయ్యి వచ్చేసి, నేను కట్టెల పొయ్యి మీద అయితే లేట్ అయిపోయేటట్లుంది, కొంచెం గ్యాస్ పొయ్యి మీద పెట్టేద్దామని గ్యాస్ మీద అయితే ఏం పెట్టినాను అనుకుంటున్నారా, ఎండుమిర్చి కారం, కరివేపాకు కారం కొడదామని వెండిమిరకాయలు వేపేస్తున్నాను. కరివేపాకు కారంలోకి కావాల్సిన అవి చెప్పేసేనా, అందరూ తెలుసు, అందరూ కొడుతూ ఉంటారు. కానీ నేను చేసే పద్ధతి చెబుతాను. నేను ఎక్కువగా ఈ పద్ధతిలోనే చేస్తూ ఉంటాను. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఎండుమిరకాయలు చక్కగా వేపేసుకుని పక్కన పెట్టుకుంటాను. అలాగే సాయిపప్పు ఉంటుంది కదా, తెలుసు కదా మీకు, కొంచెం సాయిపప్పు కూడా తీసుకుంటాను. వేరుశనగ గుళ్ళు తీసుకుంటాను. కరివేపాకు కూడా, వెల్లుల్లిపాయి, జీలకర్ర, చింతపండు, గళ్ళుప్పు దోరగా ఇవన్నీ కలిపేసుకుని వేపేసుకుంటాను. ధనియాలు కూడా వేస్తాను. ధనియాలు కూడా వేసి, ధనియాలు, వేరుశనగ గుళ్ళు, సాయిపప్పు, కరివేపాకు 3 కలిపి నీట్గా వేపేస్తాను. ఎండుమిరకాయలు మొత్తాన్ని కలిపేసి, ఇక నేను మిక్సీ అయితే నేను మిక్సీలో పట్టింది అంత టేస్టీగా అనిపించదు అనుకుంటాను నా మనసుకి. నేను రోట్లో అయితే నూరేస్తున్నాను. ఎండుమిరకాయలు, గళ్ళుప్పు వేసి ముందుగా నూరేస్తున్నాను. చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, గళ్ళుప్పు, మళ్ళీ నేను పెట్టుకున్న అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఇక నేను దంచుతూ మొదలుపెట్టాను. కొంచెం కారం నలిగినట్లుంది ఎండుమిరకాయలు. తర్వాత సాయిపప్పు, వేరుశనగ గుళ్ళు, ధనియాలు ఇవన్నీ వేసి దంచుతున్నాను. కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఒకసారి నేను చెప్పిన పద్ధతి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారన్నది కూడా కామెంట్ చేయండి. రోట్లో నూరింది టేస్ట్గా ఉంటుందా, మిక్సీలో పట్టింది టేస్ట్గా ఉంటుందా అన్నది నాకు చిన్న కామెంట్ అయితే తెలపగలరు అనుకుంటున్నాను. అలాగే పెద్దవాళ్ళు ఇప్పుడు కాలంలో ఇలా రోట్లో నూరడం చాలా తక్కువ కదా, మిక్సీలు పట్టేసుకుంటున్నారు, గ్రైండర్స్, మిక్సీలు అన్నీ. ఇలా రోట్లో నూరడం చాలా తక్కువ, అరుదు కూడా నాకు తెలిసి. ఇలా నేను అన్నానని కాదు, చాలా తక్కువ. కానీ రోట్లో నూరితే చాలా టేస్టీగా బాగుంటుంది కూడా. మీకు వీలైనంత వరకు కుదిరితే మాత్రం, నేను అన్నానని కాదు, ఒకసారి రోట్లో నూరండి, చాలా టేస్టీగా ఉంటుంది. కారం అని కాదు, పచ్చడి కూడా బాగుంటుంది. తర్వాత అన్ని పనులు పూర్తి చేసేసుకున్నాను. వంట డ్యూటీ అన్ని పనులు పూర్తి అయిపోయినాయి నాకు. పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ప్రశాంతంగా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి ఒక 10 నిమిషాలు ఇంట్లో దీపం పెట్టుకుని పూలతో అలంకరణ చేసుకున్న స్వామివారికి మనస్ఫూర్తిగా ఆయన దగ్గర కూర్చుని, మనకి ఏ బాధ అన్న ఉన్నా దేవుని ముందు చెప్పుకుంటే ఆ బాధ అన్నది తీరుతుందనేది నా నమ్మకం. మరి అలా చెప్పుకుని మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి, కష్టం ఇచ్చేది నువ్వే, కష్టం తీర్చేది నువ్వే, నేను కొత్తగా నీకు ఏమీ చెప్పవసరం లేదు కదా అని అనుకుని మనసులో నేనైతే నైవేద్యం అయితే ఏమీ చేయలేదు. పంచదార పెట్టుకున్నాను దేవుడి దగ్గర. నైవేద్యం చేసి అయితే కుదరలేదు, చేయలేకపోయాను. నా దేవుని దగ్గర పూల అలంకరణ ఎలా ఉంది, బాగుందా, అందరూ దండం పెట్టుకున్నారు కదా. ఇప్పుడు నేను చేసిన పనులన్నీ కూడా 4 టు 7 లోపు నా పనులన్నీ పూర్తి అయిపోయినాయి. ఇంటికాడ నుంచి బయలుదేరేసి షాప్ దగ్గరికి రాలేదు, డైరెక్ట్గా సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళిపోయాను. గుడికి వెళ్ళిపోయి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను.
7:10కి ఎంతమంది జనం ఉంటారా అని అసలు నేను ఊహించలేదు. అసలు ఖాళీ లేదు, ఖాళీ లేకుండా ఉన్నారు జనం అయితే. నాకైతే దర్శనానికి కొంచెం లేట్ పట్టింది, చాలామంది ఉన్నారు. చక్కగా స్వామివారి దర్శనం చేసుకున్నాను. నాతో పాటు మీరు కూడా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. ముక్కోటి ఏకాదశి రోజుని మనకి దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళి వస్తే చాలా మంచిదంట. నేను మరి సుబ్రహ్మణ్య స్వామి గుడికి కూడా వెళ్ళి వచ్చినాను. అక్కడ దీపారాధన కూడా అందరూ చేస్తున్నారు. నేను కూడా దీపారాధన చేసుకున్నాను. గుడిలో అయితే దీపారాధన నేను కూడా చేసుకున్నాను. నా చిన్న డైలీ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్న వారు ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా ఉంది అన్నది చిన్న కామెంట్ రూపంలో తెలుపుతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ నా వీడియో చూసిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని ఎప్పుడూ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశి రోజుని మరలా చెబుతున్నాను, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను.